ఓ వైసీపీ కార్యకర్త మీరు రేషన్ షాప్కి వెళ్ళి లైన్లో నిలబడుకొని బియ్యం తీసుకోవడం బాగుందా, లేకపోతే మీ ఇంటి వద్దకే వచ్చినప్పుడు బియ్యం తీసుకోవడం బాగుందా అని అడిగినాడు. దానికి ఆ మహిళ గారు చెప్పారు ఒకటేమంట, లైన్లో తీసుకోవడమే బాగుంది అని చెప్పారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేశాడా లేదా అని అడిగారు. ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంతో చంద్రబాబు నాయుడు అని పిలుస్తున్నాడంటే వాడిని ఇప్పటి వరకు మనం వదిలిపెట్టడం మన పరిపాలన అసలుకి లక్షణం కాదనుకుంటా. నా కొడుకుని ఎత్తుకొని పోయి బొక్కలో దెంగితే మెడలు ఎరిగిపోవాల, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఆ విధంగా మనం చేయలేదనుకో అసలు మన పరిపాలన వేస్ట్ అనుకుంటా. ఎంత న్యాయమైనా ఉన్నాయి, తప్పులేదు, మన న్యాయం కోసం పోరాడుతాం. మన పార్టీ తెలుగుదేశం పార్టీ న్యాయం కోసం పోరాడుతుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి లుచ్చా నా కొడుకులు అంతా కింద దిగజారిపోయేంత స్థితిలో మనం ఉండకూడదని నా అభిప్రాయం. ఈ పని మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి, చేసి తీరాలి. అదేవిధంగా మన నగరి శాసనసభ్యులు ఎమ్మెల్యే భానుప్రకాష్ గారిని మన మాజీ మంత్రివర్యులు ఆడవాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి మన ఆర్కే రోజా గారు చాలా ఏకవచనంతో తప్పుగా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి మాటల యుద్ధాలు హెరిటేజ్ నోట్లో పెట్టుకుంటారా, చాలా తప్పుడు మాత్రం వాళ్ళు మాట్లాడారు. అప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. ఈరోజు మిమ్మల్ని వచ్చేసరికి ఎంత మాట్లాడుతున్నారా, కర్మ ఫలితం ఎవరిని వదిలిపెట్టదండి. జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ముందు కూడా ముందు వెనక ఆలోచిస్తేనే మన జీవితాలు బాగుంటుంది, మనము బాగుంటాం. రాజకీయం ఉంది కదా, అధికారం ఉంది కదా అని ఎటు పడితే అటు చేసినాం అనుకో, ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ వస్తుంది, పవర్ కట్ అయిపోద్ది. కట్ అయిపోయింది ఆల్రెడీ. మీకు 11 సీట్లకే పరిమితం చేసినారా, ఇంకెందుకు మీతో మాట్లాడడం, టైం వేస్ట్. నాకు అసలు వీడియో చేయాలంటే కూడా నాకు వద్దులే, ఇంకెందుకు.